హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు. ఈ వడియాలు చేయడానికి ఎలాంటి పిండి అవసరం లేదండి, చాలా ఈజీగా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడవునా వాడుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. ఈ వడియాలు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 గ్లాసు సగ్గుబియ్యం వేయండి. ఇక్కడ నేను పెద్దగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యమే వాడుతున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ వేసి ఒకసారి బాగా కడగండి, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు మనం సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టండి. నేనైతే నైటే నానబెట్టేశానండి, మార్నింగ్ కల్లా ఈ విధంగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టండి. దానిలో మనం ఏ గ్లాస్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసులు వాటర్ వేయాలి. మనం ఏ వడియాలు చేయాలన్నా కూడా కొలతలు అన్నవి కరెక్ట్గా వేయాలి, అప్పుడే మనకి బాగా వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి నానపెట్టాలి. 6 గ్లాసులు వాటర్ ఏమో ఎసరిపోయాలి. మొత్తం 8 గ్లాసులు వాటర్ పడతాయి అన్నమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి దీనిపైన మూత పెట్టి వాటర్ని బాగా కాగనివ్వాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం నానపెట్టిన సగ్గుబియ్యం కూడా దీనిలో వేసేయాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత గరిటతో ఇలా కలుపుతూ ఉడికించాలి. మనం ముందే నానపెట్టాం కాబట్టి ఇవి తొందరగానే ఉడికిపోతాయి. ఇలానే కలుపుతూ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించాలి. ఇలా గరిటతో బాగా కలుపుతూ ఉడికించాలండి, లేదంటే అడుగున స్టిక్ అయిపోతాయి. చూడండి, ఇలా ఉడికిస్తూ ఉంటే సగ్గుబియ్యం కలర్ చేంజ్ అవుతాయి, ట్రాన్స్పరెంట్గా అవుతున్నాయి కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చిక్కదనం కూడా చూసుకోవాలండి. మనం వడియాలు పెట్టడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా జారుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని యాడ్ చేయండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈ వడియాల్ని ప్లాస్టిక్ షీట్ మీద పెడితేనే బాగా వస్తాయండి, అందుకే దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎండ తగిలే చోట ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని వేయండి. దాన్ని ఇలా తడి క్లాత్ తోటి బాగా తుడుచుకోవాలి. తర్వాత పిండిని ఇలా చిన్న బౌల్లోకి తీసుకోండి, వడియాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క స్పూను వేస్తే మనకు అదే స్ప్రెడ్ అయిపోతుందండి, మనం ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని మనం ఏ సైజులో కావాలన్నా పెట్టొచ్చు, కానీ ఒకదానికొకటి దూరంగా పెట్టండి, ఎందుకంటే బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. చూడండి, ఇలా మొత్తం పెట్టిన తర్వాత దీన్ని 2 రోజుల పాటు ఎండనివ్వాలి. నేను మార్నింగ్ 7కి పెడితే ఈవినింగ్ 6 కల్లా ఈ విధంగా ఆరిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని రివర్స్ తిప్పి మరొక రోజు ఎండనివ్వాలి. 2-3 రోజులు ఎండిన తర్వాత వడియాలు ఈ విధంగా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. వీటిని వేయించేటప్పుడు కూడా ఆయిల్ బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడే మనకు బాగా పొంగుతాయి. ఈ వడియాలు వేయించిన తర్వాత చూడండి, చాలా వైట్ కలర్లో ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఒక రోజు తీరిక చేసుకుని మనం వడియాలు పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు. వీటిని రైస్తో పాటే కాకుండా పిల్లలకి స్నాక్స్ లాగా వేయించి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేసి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.